గత ప్రభుత్వంలో దానికి మిషన్ కాకతీయ పేరు మీద కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ బౌండరీ బండ్ లాగా ఫామ్ చేసిరో, ఏదైతే బండ్ ఫామ్ చేసిరో ఆక్రమణకు గురైంది. ఆ గురైంది కానీ ఇప్పుడన్నా బండ్ ఫామ్ చేసి బండ్ కట్టి అది వాకింగ్ ట్రాక్ అది ఇది అని చెప్పి చేసినప్పటికీ దాని నిర్వహణ లోపంతో మళ్ళీ అది కూడా ధ్వంసమైంది. యువతల పక్కన మీరు కూడా చూడొచ్చు, గత కొన్ని కౌన్సిల్ మీటింగ్లో సరునా చెరువు అనేది 2 జోన్ల పరిధిలోకి వస్తుంది. చార్మినార్, ఎల్బినార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎవడు దాంట్లో చెత్త తీయాలి, ఎవడు దాంట్లో గుర్రప్ ఎక్కడ తీయాలి, ఎవరికి ఏ టెండర్ వేయాలి, అక్కడి నుంచి టెండర్ వేయాలా, ఇక్కడ నుంచి టెండర్ వేయాలా, ఈ డివిజనా, ఈ సర్కిలా, ఈ అయోమయం, ఈ గందరగోళంలోనే ఇంకా అధికారులు ఉన్నారంటే ఇంకా ఎప్పటికీ డెవలప్ అవుతుందని గత కొన్ని కౌన్సిల్ మీటింగ్ల నుంచి మా గోడు వినిపిస్తూనే ఉన్నాం. మేయర్ గారు వచ్చారు ఒకసారి, 1-2 సార్లు మేయర్ గారు చాలాసార్లు వచ్చి చూసిపోయారు. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలే. కేవలం కాగితం మీదనే మొన్న కౌన్సిల్ మీటింగ్లో గట్టిగా నినదిస్తే ఒక 5.5 కోట్ల రూపాయలు బండ్ స్ట్రెంథనింగ్ అని ఇచ్చిర్రు. ఆ బండ్ అంతా కూడా స్ట్రెంత్ లేకుండా పోయింది. అక్కడ ఎక్కడ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ప్రజలకు లేకుండా పోయింది. ఒకప్పుడు చాలా బాగుండేది చెరువు. దాంట్లో స్విమ్మింగ్ కూడా చేసేవాళ్ళు. ఆ టైంలో స్విమ్మింగ్ కూడా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలక్రమేణా ఎన్క్రోచ్మెంట్ వల్ల, ఆ డ్రైనేజ్ ఓవర్ఫ్లో వల్ల దాని లోపలికి డ్రైనేజ్ అంతా వదిలిపెట్టడం, దాన్ని పూర్తిగా గత 15 సంవత్సరాల నుంచి, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్లక్ష్యానికే గురైంది. కానీ ఇక్కడ ఉన్నది పాలకులు వాళ్ళే, అప్పుడు పాలకులు వాళ్ళే, ఇప్పుడు కూడా పాలకులు వాళ్ళే. అయినప్పటికీ ఆ నిర్లక్ష్యానికి గురైంది. దానికి పోరాటం చేసినాం. ఇప్పటికి ఒక 5.5 కోట్లు వచ్చినాయని పేపర్ మీదనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిపోయింది. ఇరిగేషన్ లేక్స్ డిపార్ట్మెంట్ అని పనులు కూడా ప్రారంభిస్తున్నాం అని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ పనులు ప్రారంభించాలి. ఈ రోజు పొద్దున మాట్లాడితే లేక్స్ డిపార్ట్మెంట్నే తీసేసారు జిహెచ్ఎంసీ నుంచి. మళ్ళీ ఇప్పుడు ఏదో హైడ్రా వాళ్ళు చూస్తారు చెరువు అంటున్నారు. మరి హైడ్రా దృష్టిలోకి సరున్నారు చెరువు. హైడ్రాకి వెళ్ళి హైడ్రా కూడా రంగనాథ్ గారు కూడా నాయన ఈ యొక్క అంబర్పేట చెరువుని ఎట్లయితే బతుకమ్మకుంటని ఎట్లయితే చేసిరో కనీసం దాంట్లో కొద్ది గొప్ప ఊరట మాకు కూడా కొంచెం డీసిల్టేషన్ చేయండి. దాన్ని ఒక 3 ఫీట్లు 4 ఫీట్లు కింద దిగున ప్రాంతం అంతా కూడా డ్రైనేజ్లో వేసుకొని కంపు వాసన. మీరు ఇప్పుడు నిల్చున్న ప్లేస్లో ఇది ఒక కార్పొరేటర్ గారి ఇల్లు, నా సొంత నివాసము. నా ముందు నుంచి ఒక పెద్ద నాలా ఉంది, బాక్స్ నాలా. ఇక్కడ దుర్వాసన మీరు అనుభవించవచ్చు.